तेलंगाना असेंबली में हुक्का सेंटर्स पर पाबंदी का बिल मंजूर किया गया। बजट सेशन के चौथे दिन की कार्रवाई के आगाज के मौके पर वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी श्रीधर बाबू ने ऐवान में इस बिल को पेश करते हुए कहा कि रियासत में हुक्का सेंटर्स पर पाबंदी लगाई जानी चाहिए। उन्होंने कहा कि हुक्का सिगरेट नोशी से ज्यादा नुकसानदेह है। हुक्के पर पाबंदी का फैसला 4 फरवरी को रियासती काबीना के इजलास में किया गया। उन्होंने कहा कि हुक्का सिगरेट से 1000 गुना ज्यादा नुकसानदेह है। एक बार जब इसकी आदत हो जाए नौजवान नशे का शिकार हो जाते हैं। कांग्रेस हुकूमत ने रियासत तेलंगाना के नौजवानों और अवाम की सेहत पर तवज्जो मरकूज करते हुए इस पर पाबंदी आयद करने का फैसला किया। तमाम जमातों ने बगैर किसी बहस के ऐवान में हुक्का पाबंदी बिल की मुत्तफिका तौर पर मंजूरी को यकीनी बनाया। इस बिल की मंजूरी के साथ ही रियासत में हुक्का सेंटर्स बंद हो जाएंगे। हुक्के से मुतालिक किसी भी शय को खरीदना या फरोख्त करना जुर्म करार दिया गया है। श्रीधर बाबू ने बिल को मुत्तफिका तौर पर मंजूर करने पर ऐवान में तमाम जमातों का शुक्रिया अदा किया। అధ్యక్ష, ఇది అందరికీ కూడా ఆమోదకరమైన బిల్ అని మా ఆలోచన. ఈరోజు మన తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం, క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతా ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు హుక్కా పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే యువత మరియు కాలేజు విద్యార్థుల్లో దీని పట్ల ఉన్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది. హుక్కా, పొగ, సిగరెట్ పొగ కంటే మరింత హానికరం. ఇది పొగ తాగే వారికి కంటే ఎక్కువ అధిక స్థాయిలో విషపూరితమైన పదార్థాలకు గురి చేస్తుంది. ఒక గంట హుక్క పొగటులో 200 పఫ్ఫులు ఉండి సిగరెట్తో పోలిస్తే 100 రెట్లు అధికంగా పొగాకు శ్వాసించడం జరుగుతుంది కనుక, అంతేగాక హుక్కాలలో బొగ్గు ఉపయోగించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, లోహాలు మరియు క్యాసినోజన్లు మరింత ప్రమాదకరమైన పొగ వెలువడి కాలుష్యాన్ని మరింత పెంచుతుంది. అధ్యక్ష, ఇది కేవలం పొగతారు వారికే కాదు, ప్యాసివ్ స్మోకర్లకు కూడా ప్రమాదకరమైన ముప్పు కలిగించి ప్రజలు తరచుగా సంధించే పబ్లిక్ స్పేస్లలో ప్రమాదాలు మరింత పెంచుతూ ఉన్నాయి. అందువలన హుక్కా బార్లను నిషేధించడం వంటి కఠిన చర్యలు అవసరమని తెలంగాణలో సిగరెట్స్ మరియు ఇతర తంబాకు ఉత్పత్తుల చట్టం 2003కు సూచించబడిన కొన్ని సవరణలు చేయడం జరిగింది. అధ్యక్ష, మరి ఈ సవరణలకు సంబంధించి గౌరవ శాసన సభ్యుల ముందట అమెండ్మెంట్స్కి సంబంధించిన అంశాలు ముందు పెట్టాం. దీన్ని వారు ఆమోదం తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష.